ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. చైన్ స్నాచింగ్కు యత్నం, అది కూడా మిట్ట మధ్యాహ్నం. ఇంట్లో భోంచేస్తున్న పెద్దావిడను ఓ మహిళ దోచుకోబోయింది. హస్తలాఘవం కాస్త విఫలమైంది. విషయం పోలీసులకు చేరింది. మహిళ వేసుకొచ్చిన బండి వివరాలు సీసీ ఫుటేజ్లో స్పష్టంగా కనిపించాయి. దర్యాప్తు ముమ్మరమైంది. కాసేపట్లో దొంగను పట్టుకోవడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో ఊహించని షాక్. దొంగ తెలివితేటలకు పోలీసులే ఆశ్చర్యపోయారు. ఇంతకీ అక్కడ ఏం జరుగుంటుంది? గొలుసు చోరీకి యత్నించిన మహిళ చివరకు పోలీసులకు చిక్కిందా? ఈ నెల 19 విజయవాడ ఎల్ఐసి ఉడా కాలనీ మిట్ట మధ్యాహ్నం భోజనం చేస్తున్న ఓ వృద్ధురాలి వద్దకు ఓ మహిళ వచ్చింది. మాటల్లో పెట్టి మెడలోని గొలుసు చోరీ చేసేందుకు యత్నించింది. అప్రమత్తమైన వృద్ధురాలు గొలుసు పట్టుకోవడంతో సదరు మహిళ అక్కడి నుంచి పరారైంది. కుటుంబ సభ్యులు జరిగిన విషయాన్ని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. లేడీ వేషంలో వచ్చారు. పంజాబీ డ్రెస్ చున్నీ వేసుకొని వచ్చి ఆమెతో మాట్లాడుతున్నట్టుగా ఇంట్లోకి వెళ్ళి మెడలో ఉన్న చైన్ అపహరించడానికి స్నాచ్ చేయడానికి ట్రై చేస్తే ఆ వృద్ధురాలు ఆ చైన్ గట్టిగా పట్టుకోవడం వల్ల చైన్ అనేది ఆ చేతిలో ఉండిపోయింది. కానీ లాకెట్ అనేది ఒక చిన్న లాకెట్ అఫెండర్ చేతికి చిక్కింది. అఫెండర్ అక్కడి నుంచి వెంటనే పారిపోవడం జరిగింది. అయితే ఈ మొత్తం సంఘటనలోని ఆ వృద్ధురాలు ఈ విషయం ఇట్లాగా ఆవిడ మీద ఈ దాడి జరగడంతో ఆమె భయపడిపోయి ఉన్నారు. నాన్నమ్మ గారు ఫోన్ చేస్తుంటే కళ్ళంలో ఫోన్ మీద కొట్టి చైన్ పట్టుకుని లాక్కొని ఆవిడ కింద పడేసి మారిపోయాడు. దాంతో మా నాన్నగారు బాగా గాబర పడిపోయి 20 నిమిషాలు అలాగే నేలపై పడిపోయి ఉన్నారు. అయితే విషయం అంతా తెలిసిన తర్వాత మేము ఆవిడ కొంచెం సెటిల్ చేసి పోలీసులకి ఈ విషయం అందజేస్తాము. వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యారు. ఒక 30 minutes 20 minutes మొత్తం అందరూ వచ్చేసారు. ఆల్మోస్ట్ 7-8 మంది వచ్చారు క్రైమ్ బ్రాంచ్ నుంచి. వాళ్ళు వచ్చిన వెంటనే ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం గురించి కానీ లేకపోతే ఏ విషయం ఎలా జరిగిందని పూర్తిగా డీటెయిల్ గా తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన గంటల వ్యవధిలోనే సీసీ కెమెరాస్ ఆధారంగా మొత్తం ఆ ఏరియాలోని ఉన్న సీసీ కెమెరాస్ అన్ని జల్లెడబట్టి ఆ వేషధారంలో ఉన్న వ్యక్తి ఏ వెహికల్ మీద వెళ్ళడానికి ట్రేస్ చేయడం జరిగింది. ఆ వెహికల్ కొన్ని గుర్తులు ఆనవాళ్ళు పసిగట్టాము. దాని తర్వాత ఆనవాళ్ళని ఐడెంటిఫై చేసి ఆయన వేసుకున్న షూస్ ఇవన్నీ ఐడెంటిఫై చేసి ఏరియా మొత్తం అంతా సెర్చ్ చేస్తూ ఉంటే అక్కడ మాకు వెహికల్ డిటెక్ట్ అయింది. దాని ద్వారా ఆ వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. దొంగతనం చేసిన మహిళ కోసం వెతుకుతుంటే ఆశ్చర్యకరంగా ఓ యువకుడు పోలీసులకు పట్టుబడ్డాడు. ఈయన ఎవరు అంటే ఎవరైతే వృద్ధురాలు ఉన్నారో ఆమె కోడలిని రెగ్యులర్గా స్కూల్కి డ్రాప్ చేసి తీసుకురావడం, ఆటో డ్రైవర్ డ్రాప్ చేసి తీసుకురావడం చేస్తూ ఉంటారు. వృద్ధురాలు ఒంటరిగా ఉంటారు అని చెప్పేసి అతనికి అవగాహన ఉంది. ఆయన ఎవడైతే ఈ అఫెండర్ ఉన్నారో ఆటో డ్రైవర్గా పనిచేస్తూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఈ మెడలో చైన్ అయింది, దొంగతనం చేస్తే ఈ ఇష్యూస్ అన్నీ సాల్వ్ అవుతాయి, ఫైనాన్షియల్ ఇష్యూస్ అని చెప్పేసి ఆవిడ దగ్గర నుంచి చైన్ దొంగతనం చేయాలని చెప్పి ఇదంతా చేశాడు. నిందితుడు విజయవాడ కండ్రిక నివాసి రాంబాబు వృత్తిరీత్యా ఆటో డ్రైవర్. ఆర్థిక ఇబ్బందులు తొలగించుకునేందుకు నేరాల బాట పట్టాడు. 2 ఏళ్లుగా బాధిత కుటుంబంలోని వారితో పరిచయం పెంచుకున్న రాంబాబు చిన్న చిన్న అవసరాలకు సాయం చేసి మంచివాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంట్లో వారందరూ పగలు కార్యాలయాలకు వెళతారు. ఇంట్లో 77 ఏళ్ల వృద్ధురాలు ఒంటరిగా ఉంటుందని గుర్తించాడు. ఆమె మెడలో విలువైన బంగారు గొలుసు ఉండటం గమనించాడు. తన అవసరాలను తీర్చుకునేందుకు చోరీ చెయ్యాలని నిర్ణయించుకుని దారుణానికి ఒడిగట్టాడు. ఇతనికి ఈ ఫ్యామిలీ తోటి ఒక 3-4 years నుంచి పరిచయము. ఇంట్లో వ్యక్తిగా ఉంటూ వాళ్ళని రెగ్యులర్గా డ్రాప్ చేయడము, అలాగే వాళ్ళకి ఇంట్లో ఇంకేదైనా హెల్ప్ ఉన్నా కూడా చేయడము,
ఇంట్లోని పిల్లల్ని తీసుకొచ్చి ఇవన్నీ కూడాను వాళ్ళు కూడా ఫ్యామిలీ అంతా కూడా అతను బాగా నమ్మారు. ఆ నమ్మకాన్ని అతను అరుచుగా తీసుకొని ఆవిడ ఒక్కతే ఉన్నప్పుడు వెళ్ళి అటాక్ చేసి ఇదంతా చేశాడు. దొంగతనానికి యత్నించిన రాంబాబు పోలీసులకు దొరకకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు తీసుకున్నాడు. దొరకకుండా ఉండడానికి అతను చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. వాళ్ళ వైఫ్ డ్రెస్ చున్నీ తీసుకొచ్చి అవి వేసుకొని ఒక లేడీ లాగా ఫస్ట్ మొత్తం అంతా మేము లేడీ చేశారనుకొని మొత్తం అంతా సెర్చ్ చేస్తూ ఉంటే మాకు డౌట్ వచ్చింది. ఆ ఫుటేజెస్ చూసినప్పుడు ఇంకేదన్నా ఇది సంథింగ్ డిఫరెంట్గా ఉంది అని చెప్పేసి అప్పుడు వెంటనే మనం మొత్తం సెర్చ్ చేస్తే బైక్ని మనం ఏరియాలోని తిరుగుతూ ఉండగా ఐడెంటిఫై చేసాము. ఫస్ట్ ఆ బైక్ని మొత్తం అంతా దాని నంబర్ ప్లేట్ కానీ అన్ని వివరాలు కానీ ఫొటోస్ కానీ మొత్తం అంతా సీసీ కెమెరాస్ నుంచి తీసి దాని నుంచి లోకల్ ఏరియాలో మొత్తం తిరిగి జల్లెడ పెట్టి పట్టుకున్నాము. నిందితుడి నుంచి బంగారు గొలుసును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటన జరిగిన 24 గంటల్లోనే సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు నిందితుడిని పట్టుకోవడంతో బాధితులు హర్షం వ్యక్తం చేశారు.